మా నోటీస్కి మహల్ నుంచి వచ్చిన సమాధానం ఇదా? అవును సేట్ గారు, రాజమాత దీనినే మీకు జవాబుగా పంపారు. రాజమాత చాలా పెద్ద పొరపాటే చేశారని అనిపిస్తోంది. ఆవేశంలో గోవింద్ సేట్ నోటీసుని చించి పారేశాం. కానీ మాకు మాత్రం ఏం తెలుసు? మేము రాణాగారు సుంకాన్ని రెట్టింపు చేసే విషయాన్ని నిరాకరించరనే ధైర్యంతో ఉన్నాం. ఇప్పుడు నేను ఆ రాజమాత అహంకారాన్ని, అలాగే ఆ రాజమహల్ పరువుని రచ్చకిడ్చే వరకు వదిలిపెట్టాను. నేను మొత్తం జీవితాన్నే పనంగా పెట్టి రాణాగారికి ఊడిగం చేశాను. కానీ ఈ రాజమాత నన్ను అవమానించి ఆ బంధాన్ని తెంచేశారు. ఆవిడ మర్చిపోయినట్టున్నారు, కత్తి ఎంత పదునుగా ఉన్నప్పటికీ కూడా అది ఇనుముతోనే తయారవుతుంది అని. కానీ ఈ రోజు లోకం ఇనుము ముందు కాదు, బంగారం ముందే తల ఉంచుకుంటుంది. ఇక రాజమహల్ తలదించుకోవాల్సిన సమయం ఆసన్నమైనట్టుంది. రాజమాత దీన్ని తప్పించుకునే దారే లేదా? ఒకే ఒక్క దారుంది. కానీ దానికోసం రాణాగారిని ఒప్పించవలసి ఉంటుంది. అంటే ఈ దారి కిన్నోర్ కేసు వెళ్తుందా? అంటే తమరు రాణాగారి వివాహం కిన్నోర్ రాకుమారితో చేయాలనుకుంటున్నారా? కానీ రాణాగారి పెళ్లికి ఒప్పుకుంటారని నేను అనుకోను. కానీ ఒప్పుకొని తీరాల్సిందే యశోద. రాకుమారి షర్మిల తీసుకువచ్చే కట్న కానుకలతో ఆ గోవింద్ సేటు బాకీని ఒక్కసారిగా తీర్చేయొచ్చు. కనుక రాణాగారు ఒప్పుకోవాల్సిందే. ఇక వారిని ఎలా ఒప్పించాలో మాకు చాలా బాగా తెలుసు. రాణాగారు, ఈరోజు మధ్యాహ్నం మీకేమైనా పనులున్నాయా? ముందు మేము దివాన్ గారితో కూర్చొని కాగితాలన్నీ చెక్ చేసుకోవాలి. తరువాత కొందరు రైతులు వస్తున్నారు వారి సమస్యలు చెప్పుకోవటానికి. మేం వారికి కాస్త సమయాన్ని కేటాయించాలనుకుంటున్నాం. రైతులు వారి రాజు కోసం 6 సంవత్సరాలు ఎదురుచూశారు. ఇంకో రోజు ఎదురు చూడలేరా? ఏంటి? ఈ రోజు మధ్యాహ్నం రాజమాత ఇంగ్లీష్ దొరల బట్టలు కుట్టే టైలర్ ఆల్బర్ట్ను పిలిచారు మీ మెజర్మెంట్స్ కోసం. మా 55వ జన్మదినం సందర్భంగా పార్టీ ఉంది. ఇక్కడికి దగ్గరలోని రాజ్యాల రాజులు, రాణులు అందరూ వస్తారు. అందుకే మేం కోరుకుంటున్నాం మీరందరిలోనూ ప్రత్యేక ఆకర్షణ కావాలని. రాణాగారు, ఆల్బర్ట్ కనుక బట్టలు కుట్టాడంటే ఖద్దర్ కూడా కంచి పట్టులా మారిపోతుంది. అదీ కాక రాజమాత మీకోసం ప్రత్యేకంగా మంచి మఖమల్ క్లాత్ ని తెప్పించారు. మనం పెద్ద పార్టీ ఏర్పాటు చేస్తున్నామా? పెద్దదా? అమీర్ కోట్ నుంచి మేవాడ్ దాకా, మేవాడ్ నుంచి గ్వాలియర్ దాకా అందరు రాజులు వస్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వంటలు చేయడానికి ప్రత్యేకించి ఢిల్లీ నుంచి వంట వాళ్ళని పిలిపిస్తున్నాం. కనీసం 25 రకాల స్వీట్స్ అయినా ఉండాలి కదా. అలాగే 12 రకాల పెద్ద లాంతర్లు. రాజమాత అలాంటివి 25 లాంతర్లను జర్మనీ నుంచి తెప్పిస్తున్నారు. చూస్తూ ఉండండి, మొత్తం ప్రపంచం ఆశ్చర్యపోతుంది. అంత వెలుగులు చిందుతుంది ఈ మహలు. మనింట వెలుగులతో పేదల ఇళ్లు కాలిపోతాయంటే అలాంటి వెలుగుల కంటే చీకట్లే మంచివంటాను. రాజ్మాత రాజ్యానికి సంబంధించిన ఏ విషయమూ మీకు తెలియంది కాదు. ప్రజలు పన్నుల భారం చాలా ఎక్కువగా ఉందని బాధపడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత ఖర్చు పెట్టి వారి పేదరికాన్ని వెక్కిరించటం సరైంది కాదు. మా ఉద్దేశంలో మన రైతుల మీద ఇప్పటికే ఉన్న ఇంత భారం మీద ఈ వేడుకతో మరింత భారాన్ని పెంచలేం. సంప్రదాయంగా వచ్చే భారాన్ని మోయాల్సిందే రాణాగారు. అందరికీ ఇన్విటేషన్స్ పంపించడం జరిగిపోయింది. మన రాజ్యానికి ఇంకా అలాంటి గడ్డు రోజులు రాలేదు. అయినా అమీర్ కోట్కి కొందరు రాజులను పిలిచి చిన్న వేడుక కూడా చేసుకోలేమా? కానీ రాజమాత మీరేం కంగారు పడకండి. ఈ వేడుకకయ్యే ఖర్చు ప్రజల నుంచి వసూలు చెయ్యంలేండి. ఇదే గనక జరిగితే మేము ఈ పరంపరను కొనసాగిస్తాం. అయితే దీంతో పాటుగా మేము ఈ రాజ్యం యొక్క మరొక పరంపరను కూడా తిరిగి ప్రారంభిస్తాం. ఇలాంటి వేడుకలేవైనా చేసుకోవటానికి ముందు రాజులు తమ ప్రజల కోసం ప్రార్థించి దానాలు చేయటానికి గుడికి వెళ్తారు. మా పెదరాజా గారు ప్రారంభించిన ఈ పరంపరను కూడా మేము నిర్వర్తించాలనుకుంటున్నాం. మేము మీ నుంచి ఆశించింది కూడా ఇదే రాణాగారు. లక్షరాజ్, రాజమాత కోరికేమిటో వినండి. ఈ సందర్భంగా మీ భార్య స్వర్ణలేఖ కూడా ఈ పార్టీకి రావాలి. తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళి కూడా చాలా కాలం అయింది కదా. అంతా బాగానే ఉంది కదా?
ఎందుకు బాగుండదు రాజమాత? ఆ, ఈ రోజే లక్షరాజ్ తన భార్యను తీసుకొచ్చేందుకు ఎవరినైనా అక్కడికి పంపిస్తారు. లక్షరాజ్ వివాహ సమయానికి మేం లండన్లో ఉన్నాం. మేం తిరిగొచ్చాక మీ భార్య పుట్టింట్లో ఉంది. సర్లే, ఈ విధంగానైనా నేను మరదల్ని కలుసుకోబోతున్నాను. యశోద, పూజారి గారికి తెలియజేయండి, ఈరోజు రాజమాత రాణాగారు గుడికి రాబోతున్నారని. రాజమాత వారి పుట్టినరోజు వేడుకలని బ్రహ్మాండంగా జరుపుకోవాలనుకుంటున్నారు. రాణా గారు నా ప్రాణాలు కాపాడారు. కృతజ్ఞతగా నేను ఏదో ఒకటి చెయ్యాలిగా. దివాన్ గారు, చిత్తం. కిన్నోర్ వారి రాజపరివారం ఇక్కడికి రావడం చాలా చాలా ముఖ్యం. అందుకే ఆహ్వాన పత్రిక మీరే స్వయంగా తీసుకువెళ్ళండి. చిత్తం. అలాగే వారికి మా మాటగా చెప్పండి, రాజమాత స్వయంగా కిన్నోర్ రాజును, వారి కుటుంబాన్ని అన్నింటికంటే ముఖ్యంగా రాకుమారి షర్మిలను కూడా తీసుకురమ్మన్నామని. చిత్తం. రాజమాత, మీకు చెప్పేంతటి వాడిని కాదనుకోండి, మీకు ఒక విషయం విన్నవించుకోవాలి. చెప్పండి దివాన్ గారు. నా ఆలోచన ఏంటంటే గోవింద్ సేఠ్ గారికి కూడా ఆహ్వానాన్ని పంపిస్తే బాగుంటుందని. ఇది కేవలం రాజపరివారాల విందు దివాన్ గారు, అంతేకాని అలగా జనానిది కాదు. రోడ్డున పోయే ప్రతి వ్యాపారిని పిలవడానికి. కానీ మన పరిస్థితి అది కాదు. మనం గోవింద్ సేఠ్ గారి బాకీ పక్కన పెడితే కనీసం వడ్డీని కూడా కట్టలేదు. ఈ విందు జరిగితే అన్నీ సర్దుకుంటాయి దివాన్ గారు. రాజమాత ఏం చేసినా దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. రాజమాత, మీరు అన్నీ ఆలోచించే చేస్తారంటంలో ఎలాంటి సందేహాలు లేనేలేవు. మన కాలికి వేసుకున్న చెప్పే మన కాలిని కొరికిందనుకోండి, దాన్ని మార్చే అవకాశం మనకి లేనప్పుడు దానికి పరిష్కారం ఏంటి అంటే చెప్పుని కాస్త మెత్తగా చేసుకోవాలి. మీ జవాబును చూసిన తర్వాత గోవింద్ సేఠ్ గారు చేతులు ముడుచుకుని కూర్చునే రకం కాదు. సరే దివాన్ గారు, దీని విషయమై రాజమాత ఖచ్చితంగా ఆలోచిస్తారు. చిత్తం. తాడి చెట్ల పెరిగింది కానీ బుర్ర ఏమాత్రం పెరగలేదు. ఎన్నిసార్లు చెప్పాను తడి చేత్తో ఊరగాయలు ముట్టుకోవద్దు అని, కానీ నా మాట వింటేనా? పట్టుకో. అమ్మా, నువ్వు ఇప్పుడు నాతో ఏమైనా మాట్లాడావా? ఇదిగో, ఇది మరీ బాగుంది. నీకసలు ఏమీ వినిపించలేదా? అసలు నువ్వు ఈ మధ్య ఏ లోకంలో ఉంటున్నావు గాయత్రి? ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు. ఏం కలలు కంటావో ఏమో. అమ్మగారు, ఏంటి చెప్పు. అమ్మగారు, ఈరోజు సాయంత్రం త్వరగా వెళ్ళటానికి మీ అనుమతి కావాలి. ఎందుకు? ఈ రోజు సాయంత్రం నీ పెళ్లి ఊరేగింపు ఏమైనా ఉందా? పెళ్లి ఊరేగింపు అయితే రాత్రే సెలవు తీసుకునేదాన్ని. నోర్మోయ్. ఈ రోజు సాయంత్రం రాజమాత అలాగే రాణాగారు మన గుడికి వస్తున్నారు. అక్కడ బోలెడని దానాలు చేస్తారు. నేను రాణాగారిని చూడాలి. మరి నేను వెళ్ళనా? ఏం వెళ్ళక్కర్లేదు. మీరు విన్నారా? విన్నాను. రాజమాత వస్తున్నారట. మరి నాకేంటలా వినిపించింది రాణా గారు రాబోతున్నారని? అమ్మా, ఒక్కోసారి మనసుకి ఏదైతే వినాలనిపిస్తుందో చెవులకు అదే వినిపిస్తుంది. ఫో బాబాయ్, నేను చెప్పేది వినండి. ఇంతకంటే మంచి అవకాశం దొరకదు బాబాయ్. మనం ఎలాగైనా
రాణాగారి కోటు తిరిగిచ్చేయాల్సిందే. సరే సరే, నేను ఇప్పుడే వెళ్ళి వారి కోటు ఇచ్చేసి వస్తాను. మీరెక్కడికి వెళ్ళడం లేదు. మీకెలా చెప్తే అర్థమవుతుంది? రాణాగారి దగ్గరికి నేనే వెళ్తాను. అమ్మా, ఏంటమ్మా? ఆలోచించండి. రాణాగారు నా ప్రాణాలు కాపాడారు కదా, అందుకు ధన్యవాదాలు నేనే చెప్పుకోవాలి కదా. అలాగే నేను ఒక కానుక కూడా తీసుకెళ్తాను. నేను త్వరగా కానుకని సిద్ధం చేస్తాను. నేను వెళ్ళిన తర్వాత ఇంట్లో అంతా మీరే చూసుకోవాలి. అది సరేనమ్మా, కానీ భగవంతుడి పేరు మీద అబద్ధం ఎలా చెప్పనమ్మా? అబద్ధం ఎందుకవుతుంది? భగవంతుడి దగ్గరికి అందరూ దర్శనానికి వెళ్తారు. బాబాయ్, మరి నేను చేయబోయేది కూడా అదే కదా. ఇందులో కొంచెం ఇంగువ వేస్తే తప్పే ఉంది అత్తయ్య గారు. మా పుట్టింట్లో అయితే ఇంగువ లేకుండా చేయరు అసలు. మీ పుట్టింటికి వెళ్తావు కదా, అక్కడ అలాగే వేసుకో. ఇక్కడైతే జీలకర్రే వాడతాం మేము. జీలకర్ర మొన్న మధ్య పుట్టింటికి వెళ్ళొచ్చాను కదా, అందుకే వేస్తున్నారు ఈ బాణాలు, అంతేనా? అరే, ఇప్పుడు నేనేమన్నానని? ఇంగువ కాదు జీలకర్ర వాడమన్నాను. అమ్మా గాయత్రి, ఏంటమ్మా నువ్వు చేస్తున్నది? నువ్విలా ఎవరికి చెప్పా పెట్టకుండా దొంగచాటుగా దేవాలయానికి వెళ్ళావని తెలిస్తే నేను అమ్మకి ఏమని చెప్పాలి? కొంచెం ఆలోచించు. నా సంగతి వదిలేయి. నువ్వు మీ అమ్మ మీ వదినలా సూటిపోటు మాటలు తట్టుకోగలవా? నాకదంతా తెలీదు బాబాయ్. ఇప్పుడు నన్ను నేనే ఆపుకోలేని పరిస్థితుల్లో ఉన్నానని మాత్రం తెలుసు. ఉన్నట్టుండి గాయత్రి రాణి గారు పరమభక్తురాలైపోయిందే. ఇదేదో తెలుసుకుని తీరాల్సిందే. నేను ఊరుకుంటానా? ప్రణామాలు. రాజమాత ఆ భగవంతుడి ఆశీర్వాదాలతో నూరేళ్లు చల్లగా వర్తిల్లాలి. అలాగే మీతో పాటు మీ రాజకుటుంబం కూడా. మీ పరిపాలనలో ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలి. దయచేయండి, రండి.
రాణా గారు, అయ్యో దేవుడా, నేను రాణా గారి కోసం తెచ్చిన కోటు ఆయనకి ఇవ్వలేకపోయానే. రాణా గారు, రాణా గారు, ఎక్కడికి వెళ్తున్నారు? చూడండి, మన రాణా గారితో నాకు 2 నిమిషాల పనుంది. దానికి మీకు అనుమతి లేదండి. వారు రాణా గారు వారు వెళ్ళిపోతారండి. వారు నాకు బాగా తెలుసు. నేను చెప్పాను కదా, మీరు వెళ్ళడానికి వీల్లేదు. నేను చెప్తున్నది నిజమండి. రాణా గారికి నేను బాగా తెలుసు. మీరు చెప్తుంటే నన్ను అర్థం ఒకసారి- కదా, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఓహో, ఆడపడుచు గారు ఎవరితోనో కబుర్లాడుతోంది. ఎవరై ఉంటారబ్బా? పోనీ మీరు ఇది వారికి ఇచ్చేస్తారా? భలే భలే, ఇంట్లో కుచ్చి కుచ్చి కూనమ్మలాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎవరితోనో ఏదో వ్యవహారం నడుపుతోందే గాయత్రి రాణి. మహారాజశ్రీ అడ్వకేట్ డేవిడ్ గారికి లోగడ తమరికి నేను నా సమస్య గురించి వివరంగా చెప్పి ఉన్నాను. నేనిచ్చిన రుణం విషయమై మాకింతవరకు ఎవ్వరూ ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఇందువల్ల మేము ఈ రాజ్యాధికారులపై ఆంగ్లేయుల న్యాయస్థానంలో దావా దాఖలు చేయాలనుకుంటున్నాం. అందుకోసమని తమరిని మా వకీలుగా నియమించాలనుకుంటున్నాం. ఈ ఉత్తరం అందుకున్న వెంటనే తమరు దీనికి సమాధానం రాసి పంపగలరు. తమ మిత్రుడు సేట్ గోవింద్ దాస్. ఇలా ఇవ్వండి. ఈ సాయంత్రంలోగా ఈ ఉత్తరం ఆయనకు అందజేయండి. సేట్ గారు, మరోలా భావించకండి. దీని గురించి ఇంకోసారి ఆలోచించండి. ఆలోచించుకునే సమయం దాటిపోయింది గుమస్తా గారు. ఇది రచ్చగిచ్చే సమయం. వెళ్ళండి, సమయం వృధా చేయకండి. అలాగే సేట్ గారు. రాజ్మాత, ఏమిటి దివాన్ గారు? గోవిందాస్ని ఆహ్వానించే విషయమే తమరు నిర్ణయం తీసుకున్నారా? మేము యశోదకి ఆదేశం ఇచ్చాం, గోవింద్ సేటుకు కూడా ఆహ్వానం పంపించమని. ఇంతమంది హాజరవుతున్న విందులో ఇంకో కంచం పెట్టినంత మాత్రాన మాకేమీ ఒరిగిపోదు. ఇలా అంటున్నందుకు క్షమించాలి రాజమాత. పెనుగాలులు వీచినప్పుడు పెద్ద పెద్ద వృక్షాల ఆ ధాటికి వంగకపోతే అవి విరిగిపోతాయి. రాజమాత ఎవ్వరి ముందు వంగదు, తల వంచదు, కానీ ప్రాణం త్యజించగలదు. మీరడిగారు కాబట్టి మేము ఆ వ్యాపారిని విందుకు పిలిచి ఉండొచ్చు. కానీ జాగ్రత్త, అతనెక్కువసేపు మా సమక్షంలో ఉండరాదు. కాలం మారిపోతోంది రాజమాత. కాలం మారితే మారవచ్చు, మేం మారం. రాజావారు, ఏం చెప్పడానికి వచ్చావో త్వరగా చెప్పి వెళ్ళు కోకిల. ఈ తెల్లదొరల ఆట కాదు కానీ నా పాలిట సవితిలా తయారైంది. ఎప్పుడు చూసినా మీరు ఇందులోనే నిమగ్నమై ఉంటారు. మీకిదేమన్నా తెలుసా? రాజమాత రాణా గారి కోసం సంబంధాలు చూస్తున్నారు.